నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూద్దాం. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని, వాటికి దూరంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విద్యార్థులందరూ సొంత తెలివితేటలు ఉపయోగించాలని ఆయన సూచించారు. గచ్చిబౌలి స్టేడియంలో రెసోసెన్స్ ఫెస్ట్ సందర్భంగా 2023 పేరిట ఏర్పాటు చేసిన రిసోసెన్స్ కాలేజ్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాష జన్మభూమిని మర్చిపోకూడదని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, నేర్చుకోవాలని తపన ప్రతి విద్యార్థిలో ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెసోనెన్స్ విద్యా సంస్థలు తక్కువ సమయంలో ముఖ్యమైన విద్యా సంస్థల్లో ఒకటిగా అవతరించిందని, పోటీ పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారని రెసోనెన్స్ కాలేజీ వ్యవస్థాపకుడు పూర్ణచంద్రరావు తెలిపారు. Who want to come up with the life must first have basic education in mother tongue, and afterwards Hindi or English or both. That's why I always say first mother tongue, later brother tongue, afterwards any other tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష, ఆ అమ్మ భాషను మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని నా యొక్క అభిప్రాయం. Who want to come up with the life must first have basic education in mother tongue, and afterwards Hindi or English or both. That's why I always say first mother tongue, later brother tongue, afterwards any other tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష, ఆ అమ్మ భాషను మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని నా యొక్క అభిప్రాయం.